స్వర్గలోకంలోని ఒక అందమైన తోటలో చిత్తరథుడు అనే గంధర్వుడు తన వీణ వాయిస్తూ స్వర సౌందర్యాన్ని సృష్టిస్తున్నాడు. అతని బంగారు వస్త్రాలు, మణిమాణిక్యమైన కిరీటం అతని మహిమను ప్రతిబింబిస్తుంది. స్వర్గలోక దేవతలు, అప్సరసలు అతని సంగీతానికి ముగ్ధులై ఆనందంలో మునిగిపోయారు. ఒకరోజు చిత్రరథుడు భూలోకంలో విహరిస్తూ ఒక మహర్షిని కలుసుకుంటాడు. మహర్షి పెద్ద చెట్టు కింద కూర్చుని సామాన్యమైన వస్త్రధారణలో ఉంటాడు. అతని ముఖంలో ప్రశాంతత కనిపిస్తోంది. చిత్రరథుడు నవ్వుతూ మహర్షిని చూసి గర్వంగా ఇలా అంటాడు: ఓ మహర్షి, ధ్యానం ఎందుకు? నా గానం వింటే మిమ్మల్ని స్వర్గానికే తీసుకెళ్తాను అంటాడు. ఋషి చిరునవ్వుతో: చిత్రరథ, నీ గానం దైవానుగ్రహం వల్ల నీకు వచ్చింది. గర్వాన్ని విడిచిపెట్టి వినయాన్ని అలవర్చుకో అని అంటాడు. కానీ అతను గర్వాన్ని వదల్లేదు. ఋషి తన కళ్ళను తెరిచి కోపంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటాడు. అతను తన చెయ్యి పైకెత్తి శపిస్తాడు: నీ గర్వం నిన్నే శిక్షిస్తుంది. నీ అందమైన రూపం భయంకరంగా మారుతుంది. నీ స్వరం భయానకంగా మారిపోవాలి. వెంటనే చిత్రరథుడు ముఖం వికారంగా మారింది. అతని చర్మం కుళ్ళిపోయినట్టుగా తయారైంది. అతని వస్త్రాలు చిందరవందరగా మారాయి. అతను నదిలో తన ప్రతిబింబాన్ని చూసి భయంతో అరవసాగాడు. చిత్రరథుడు తన దురదృష్టాన్ని గ్రహించి మళ్ళీ మహర్షి వద్దకు వెళ్లి మోకాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ క్షమాపణ కోరాడు. ఓ మహర్షి, నా తప్పు నాకు తెలిసొచ్చింది. దయచేసి నాకు క్షమాపణ పెట్టండి. నా స్వరూపాన్ని తిరిగి పొందే మార్గం చూపండి అన్నాడు. మహర్షి కరుణతో ఇలా స్పందించాడు: నిజమైన భక్తి, నిజమైన వినయం నీకు తిరిగి నీ శక్తిని ప్రసాదించగలదు. నీ గర్వాన్ని పూర్తిగా విడిచిపెట్టు. భగవంతుడు నిన్ను క్షమించి నీ శాపం నుంచి విముక్తి కలిగిస్తాడు అంటాడు. సంవత్సరాలు గడిచాయి. చిత్రరథుడు తన గర్వాన్ని విడిచి పవిత్రమైన నది ఒడ్డున కూర్చొని తన వీణతో భగవంతునికి ప్రణామం చేస్తూ సంగీతాన్ని అర్పించసాగాడు. అతని సంగీతంలో పశ్చాత్తాపం, భక్తి వినిపిస్తున్నాయి. అతని కల్మషం తొలగి అతను పునరుద్ధరించబడతాడు. అతని శరీరం మళ్ళీ ప్రకాశవంతంగా అవుతుంది. దూరంగా మహర్షి చూసి తృప్తిగా తల ఊపుతూ ఉంటాడు.